నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ ఈసారి అనూహ్యంగా హంగ్ ఏర్పడడం జరిగింది. అంటే ఇది కొంతమంది మాత్రం మాట్లాడేది ఏంటంటే ఇది ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ వాదులు మాత్రం ఈసారి ఎప్పుడు లేని విధంగా మేము గెలిచామని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు చిల్లసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. తెలంగాణలో చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి. నిన్న చూసుకుంటే రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్ వచ్చినాక ఏంటంటే కొన్ని దగ్గర కిడ్నాప్లు కూడా జరిగింది. రిజల్ట్ వచ్చినాక ఇక్కడ పెట్టుకున్నారు, హంగ్ వచ్చేసింది. అండ్ కొంతమంది గుర్రాల వ్యాపారులు వచ్చారా, హార్స్ ట్రేడింగ్ గుర్రాల వ్యాపారులు కూడా వచ్చేసి ఉంటారు ఆల్రెడీ. హంగ్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏమో చాలా నా పరిపాలన చూసి ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. టీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటేనేమో అసలు అధికార పక్షంలో మేము ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది, ఇప్పుడు చూడండి మేము టఫ్ ఫైట్ ఇచ్చామని వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు లేని విధంగా మాకు సీట్లు వచ్చేసినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఏంటి అంటారు? ఒకటి, మొత్తం సీట్లు 52% వార్డు సీట్లు కాంగ్రెస్ పార్టీ నెక్కింది మెజార్టీ. అంటే మొన్న ఎన్నికల్లో కూడా అంతే వచ్చింది. సర్పంచ్ ఎన్నికలు కాదు, సర్పంచ్ ఎన్నికల్లో కొంచెం ఎక్కువ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతే వచ్చింది. బీఆర్ఎస్ కి 40 సీట్లు 30, అంటే 30%. ఇంతకుముందు 40 సీట్లు అంటే 120కి 120కి 30%. ఇప్పుడు కూడా 30 వచ్చింది ఎగ్జాంపుల్గా. సరే, ఏదన్నా కానీ మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇండిపెండెంట్లకి 257, ఉత్తర భారతీయ జనతా పార్టీకి 261 అంత వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతూ మాత్రం చాలా అసలు ఎంఐఎం కంటే అద్భుతమైన ఫలితాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కంటే కూడా అద్భుతమైన ఫలితాలు కొన్ని వచ్చి ఉంటాయి, నేను కాదంటలేదు. ఇది 8 పార్లమెంట్ సీట్లు నెగ్గారు. 8 పార్లమెంట్. ఒకటి తీసేయండి, ఎంఐఎం గారు రాసుకున్నట్టు, ఆయన తాత జాగీర్ గారు తాత కంటే తండ్రి గారు కాదు, ఏదో ఉన్నారు కదా ఆయన పేరు, సలావుద్దీన్ ఓవైసీ గారు నాన్నగారు, ఆయన రాసుకున్నట్టు ఆయన జాగీర్లో ఆయన పరిపాలిస్తున్నారు. సుల్తాన్ అబ్దుల్ వాహిద్ ఏదో పేరు. సరే, ఇప్పుడు మిగతా 8 సీట్లు 50% సీట్లు నెగ్గారు కదా, మిగతా 16 సీట్లు. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు? 257. ఎన్ని కార్పొరేషన్, ఆ బండి సంజయ్ గారు కొంచెం దమ్ముండి మాట్లాడుతూ ఉంటాడు, కష్టపడతాడు. సరే, వ్యాఖ్యలు తప్పులు చేస్తాం. మా అమిత్ షా గారు చెప్పులు పట్టుకుంటాం. దేశపతి తెలుగు జాతి పరిషత్ని తాకట్టు పెట్టినాడు. తెలుగు బిడ్డగా నేను భావిస్తానని గౌరవిస్తాను. కాబట్టి బహిరంగ ఇంట్లో ఉండి తండ్రి అమ్మాని ఇంట్లో చూపించుకోండి, అంతే తప్ప ఒక నాయకుడిగా ఉండి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి అలా చేయటం అనేది దుర్మార్గం. సరే, కమింగ్ బ్యాక్ టు ఆయన వాచ్యలత్వం కూడా ఒకసారి తప్పుగా జరగవచ్చు, కానీ ఆయన నిలబెట్టుకున్నాడు. నిజామాబాద్లో ధర్మపూర్ అరవింద్ గారు 28 సీట్లు ఎక్కినా సరే రాదు, మెజార్టీ రాలేదు. కాబట్టి ఇంతకుముందు అంటే కొంత తగ్గింది అనుకుని భావిస్తున్నారు. ఏదైనా కానీ సరే, దట్స్ ఓకే. 4 మున్సిపాలిటీలు కొన్ని ఎలా ఉన్నాయి. బట్ డిస్పైట్ దట్ అది డిజాస్టర్ పర్ఫార్మెన్స్. బీజేపీ బీఆర్ఎస్ స్ట్రాంగ్లీ ఫాట్ అండి. వాళ్ళు విమర్శించినా సరే క్వశ్చన్ లేదు. ఇవాళ అధికారం చేతిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైతిక అంటే డెఫినెట్గా సంఖ్యల పరంగా విజయం సాధించింది, మెచ్చుకోవాలి. అంతటి ఫ్రాగ్మెంటెడ్ సెక్షన్, మొన్న గొడవలు పడిన సెక్షన్ నుంచి ఒక ఖమ్మం జిల్లాలో మాత్రమే ఆల్ మున్సిపాలిటీస్ క్లీన్షిప్ చేసింది, ఎక్సెప్ట్ కొత్తగూడెంలో సిపిఎం వ్యతిరేకంగా పోటీ చేసింది. సిపిఎంకి ఒక్కదానికే 22 సీట్లు వచ్చింది. కాంగ్రెస్ 23, కాంగ్రెస్కి 22 వచ్చింది అనుకోండి. మిగతాది అంటే కొన్ని చోట్ల ఒక సీటు కూడా. విచిత్రం ఏంటంటే కొన్ని మున్సిపాలిటీలు ఒక్క సీటు కూడా నెగ్గర మున్సిపాలిటీలు బీజేపీ 36 ఉన్నాయి, కాంగ్రెస్ కొన్ని ఉన్నాయి 2 ఉన్నట్టున్నాయి, మిగతాది బీఆర్ఎస్ ఉన్నాయి. బీఆర్ఎస్కి ఇవాళ కూడా స్ట్రాంగ్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నమాట వాస్తవం. మన సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ పనులు ప్రజలు తెలియలేదు కాబట్టి మనకి ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, 7 సభలు ఇదేదో గవర్నమెంట్ కాదండి నిధులను వస్తాయని అనుకుంటారు. డైరెక్ట్గా అసెంబ్లీ రిఫ్లెక్ట్ చేయవండి, అబ్సల్యూట్గా రిఫ్లెక్ట్ చేయవు. మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అసెంబ్లీ ఎలా జరిగినాయి ఎన్నికలు 20 ఇవాళ ఏమైంది, రివర్స్ అయింది అలా. కానీ వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత కనపడుతుంది అన్నమాట వాస్తవం ఇది. కానీ సీ చేంజ్ అని చెప్పలేము. డెఫినెట్గా నేను అనుకుంటా ఉన్నాను ఇది బీఆర్ఎస్లో ఇన్ఫైటింగ్ కనుక, ఎందుకంటే దమ్మున్న లీడర్ ఉన్నాడు అక్కడ, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు. సరే, పార్టీ ఆర్గనైజేషన్ చూసుకుంటున్న చేతులు పెట్టుకున్న కేటీఆర్ గారు ఉన్నారు. సరే, కుటుంబం పార్టీగా అంటే సరే, ఆర్ఎస్ ప్రమోద్ కుమార్ గారు కొంత తప్పు వ్యాఖ్యలు చేసి విభజన అయిన తర్వాత కోస్తా రాయలసీమ తెలంగాణ చేసుకుని ఉండాల్సింది. బట్ ఎనీవే ఒక అభ్యుదయ భావజాలం కలిగిన వ్యక్తి ఆరోస్ కానీ చేసుకున్న వ్యక్తిగా మనం భావించాలి. ఈ హాస్ టు చేంజ్ అండి కాలం బట్టి. కానీ వాళ్ళు ఉన్నారు ఇవాళ మిగతా. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం
ప్రజల్లో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఉందని నేను చూసి భావిస్తున్నాను. అది ఓడించేంత బాగుందని అనుకోవట్లేదు. అది ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో కూడా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతాం. కొన్ని చోట్ల బహింస లాంటి చోట్ల, నిజామాబాద్ లాంటి చోట్ల కేవలం మతపరంగా కొన్ని చోట్ల చీలిపోవటం కనపడిందండి. ఇప్పుడు కొన్ని ఇప్పుడు అమ్మనగల్లో కొన్ని పంచాయతీలు చూస్తుంటే మున్సిపాలిటీ చూస్తే వేరే విధంగా కనపడింది. అలాగే మహబూబ్నగర్లో కొన్ని చోట్ల నిలబెట్టుకోవడం జరిగింది. అది వేరు, ఇవన్నీ వేరు. అందువలన కానీ నల్గొండలో మాత్రం కాంగ్రెస్ పార్టీ డిస్పైట్ ఇన్ ఫైటింగ్ అండి. ఇప్పుడు మిర్యాలగూడలో భాస్కర్రావు గారు అటు వెళ్ళినా గట్టిగా దెబ్బలాడినా సరే, తర్వాత సూర్యాపేటలో అయితే జగదీష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉంది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ చాలా దగ్గర ఓడిపోయారు. వాళ్ళ పార్టీలో ఓడిపోయిన సందర్భం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి బీజేపీ అభ్యర్థి నెగ్గారు. సిర్పూర్ కాగజ్నగర్లో మూడు సీట్లు వచ్చినట్టున్నాయి. అలాగే కామారెడ్డిలో మంచివాడు, వ్యక్తిగతంగా నాకు అనవసరం. ఆ పార్టీ ఎలాంటిది, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మకద్రోహం చేసిన పార్టీ ఆదా గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ అయినా సరే, రమణారెడ్డి గారు నిజాయితీగా మాట్లాడాడు. వెంకటరామన్ నాకు ఇర్రెస్పెక్ట్ ఆ పార్టీ అండి. నేను ఆ ఎలక్షన్ ఇప్పుడు వెళ్ళాను. ఆ పార్టీ మేబీ రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ ఉండొచ్చు, కానీ మీరు ఎవరు కావాలంటే నిజాయితీలో 4 కోటి మాట్లాడిన వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మెరిట్ మేబీ ఇద్దరు సీఎంలని ఓడించారు. కమ్ వాట్ ఎవర్, మనం పార్టీలు గతంగా కాదు, వ్యక్తులుగా గొప్పవాడు. నాకు బండ దత్తాత్రేయ గారు ఏ రోజు తప్పుగా కోస్తరాజు ప్రజలు మాట్లాడాడు. సాల్యూట్ అండి దత్తాత్రేయ గారు. వేర్ ఎవర్ యు ఆర్, ఆల్ మై రెస్పెక్ట్స్ ఫర్ యూ, ఇర్రెస్పెక్ట్ ఫర్ పార్టీ. ఉంటారు రాజేశ్వరరావు గారు, బీజేపీ కాదా, చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు. రామచంద్రరావు గారు, ఇప్పుడు నారపరాజు మన బీజేపీ రాజ్యాధ్యక్షుడు, ఎప్పుడు అనుచితంగా కానీ అసభ్యంగా కానీ ఒక్క మాట మాట్లాడారు. సరే కమ్మ వాటెవర్ అండి వీళ్ళందరూ. కానీ రాష్ట్ర హక్కుల విషయంలో మాత్రం అందరూ పట్టించుకోవట్లేదు. ఏమనంటే గుజరాతీ భాషలో మాట్లాడతారు. అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మన రాష్ట్ర అంటే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ నుంచి మన తెలంగాణకి నమ్మక ద్రోహం రాలేదు. దాకపోవడం కాదు, నమ్మక ద్రోహం, నయవంచిన దారుణం, దుర్మార్గం. అందుకనే ప్రజలు గుర్తించారు వాళ్ళు. ఇంత దుర్మార్గం బడ్జెట్లో నమ్మక ద్రోహం చేసినా సరే గొప్పగా ప్రయత్నించారు. అది లోపం అంటున్నా. ద్రోహం చేసి చప్పట్లు తెచ్చుకుని పండగ చేసుకునే పరిస్థితి వస్తే ఎందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు నోరు బయట ఎప్పులైపోయారు? గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? ఏళ్ళు తిట్టుకుంటారు పొద్దున్న లేసి సాయంత్రం. కేంద్రం ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు? చాలా బాధగా ఉంది. ఒక మాట మాట్లాడినారు, పాలముట్టుకు కూర్చించి రాలేదని ఏదో ప్రాజెక్టులు అన్నా చెప్తే నేను అడుగుతున్నా. 5,454 కోట్ల రూపాయలు, 5,454 కోట్ల రూపాయలు బడ్జెట్ ఈరోజు 2026-27 రైల్వే బడ్జెట్ ఇస్తే, కింద సంవత్సరం 5,337 కోట్లు, అంతకుముందు సంవత్సరం 5,336 కోట్లు. రికార్డ్ బడ్జెట్ వేసుకుని పత్రికలు వేసుకున్నారు. సిగ్గుందండి ఈ ఎంప్లాయీస్? రైల్వే పెద్ద జీతం ఇస్తున్న దానికి సిగ్గుంటే మీరు నిజాయితీగా చెప్పాలి. కానీ 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కంపేర్ చేయడానికి జీఎం పోస్ట్ ఎవరు ఇచ్చారా మీకు? వెళ్ళాలి మోడీ గారి దగ్గర భజన చేసుకోండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీసా? పక్క రాష్ట్రానికి ఎంత ఇచ్చారు చెప్పండి. గుజరాత్కి 8,000 కోట్లల్లా 17,000 కోట్లు చేశారు కదా. ఈ 3 ఏళ్లలో తెలంగాణకి ఎంత బాధగా ఉందంటేనండి, తెలంగాణకి 15,000-16,000 కోట్లు ఇస్తే 1,20,000 కోట్లు ఎంతో ఆ రాష్ట్రాలకు ఇచ్చారు. 1,20,000 కోట్లు లాస్ట్ 2 ఏళ్లకి 80,000, 1,20,000 కోట్లు 2 ఏళ్లకి. తెలంగాణకి ఇచ్చింది 11,000 కోట్లు. ఏంటండి దౌర్భాగ్యం ఏంటండి? నేను అడుగుతున్నాను. ఎంత ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను. ఇక నగరాలకు ఇచ్చారు, తెలంగాణను తీసుకెళ్ళి 100 రూపాయలు తిరిగి 40 రూపాయలు 50 రూపాయలు తెలంగాణకి ఇవ్వకుండా నేను మాట్లాడితే పొద్దున్న వేస్తే కేంద్ర మంత్రులు వచ్చి మేము నిధులు ఇచ్చాం, మా నిధులు లేకపోతే దిక్కు లేదు, తెలంగాణ బిడ్డల యొక్క రక్తం సేదం తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలు ఖర్చు పెడుతున్నారు. ఆ పీయూష్ గోయల్ మార్వాడి గారు మాట్లాడతా ఏం ఇంత దౌర్భాగ్యుల్లో మా ప్రజల్ని దక్షిణాది వాళ్ళని అడుగుతున్నారు. తెలంగాణలో కూడా ఉద్దేశించి ఇంత దౌర్భాగ్యపోవాదని అంటారా? మీ సిగ్గుందా? మీ ఎంగిల్ చేతి మెతుకులు తినే హక్కు ఇవాళ తెలుగు జాతి పెట్టకు లేదు. ఈవెన్ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ డబ్బులు కూడా తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్, గుజరాత్కి పెడుతున్నారు క్రాస్ సబ్సిడీగా. అలాంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు పిచ్చం వేశారు. మధ్యలో తెలంగాణ గుండెకాయలాగా దక్కన పెట్టకుండా ఉంది కాబట్టి అక్కడి నుంచి మధ్యలో రోడ్లు వేసుకుంటే తెలంగాణకి ఇచ్చినట్టు చెప్తారు. తోలు తీస్తున్నారు రోడ్లకి. తోలు రోడ్లు ఇచ్చారా? అది కూడా బ్యాంక్ లోన్ తీసుకుని తోలు తీస్తున్నారు. ఇవాళ ఏంటండి తెలంగాణకు ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. దేనికని సపోర్ట్ చేయాలని ఆంధ్ర తెలంగాణ మంది గొడవ పెట్టి అది జీవో ఇచ్చి పై రాష్ట్రాలకు మాత్రం అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం నమ్మక ద్రోహం చేసింది తెలంగాణకి. ఒక్కొక్కటి చెప్తాను. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేసేసింది. నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. బడ్జెట్ వెనక బడ్జెట్ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి గత బడ్జెట్లో 49,000 కోట్లు తగ్గించి ఇచ్చినా సరే ఇచ్చారు. పక్క రాష్ట్రానికి 60,000 కోట్లు, ఇంకా 1,00,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణకి 23,000 29,000 కోట్లు కేంద్ర బడ్జెట్ సపోర్ట్.
అబ్సల్యూట్గా చెప్తున్నానండి, అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి అయితే హోదా విభజన హామీలు నమ్మద్రోహం చేశారు. తెలంగాణకి నయవంచన 12లో బడ్జెట్ జరిగింది. మై హంబుల్ రిక్వెస్ట్ వెంకటరామనాయుడు గారు కానీ, లేకపోతే మహేష్ రెడ్డి గారు కానీ, ఎవరైనా నెగ్గినాలు చాలా ఉన్నారు కాబట్టి, ఎన్ శ్రీనివాసరెడ్డి గారు చాలామంది ఉన్నారు కదండి, దయచేసి రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడండి. ఆ గుజరాతీ పాటలు పాడేవాళ్ళని, ఆదానీ గారికి భజన చేస్తా, ఆదానీ గొప్ప సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా ఆయన అనుకునే పొలిటికల్ అనుకునే వాళ్ళని పక్కన పెట్టి కనీసం తెలుగు బిడ్డల కింద గౌరవాన్ని ఇన్ముడి చేయాలని మై హంబుల్ రిక్వెస్ట్ అండి. నెక్స్ట్ మరి ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో మనకి చూసాము, శాసనసభ తర్వాత మన సర్పంచ్ ఎన్నికలు జరిగింది, ఇప్పుడు మున్సిపల్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఐ షుడ్ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు ఎన్ని కష్టసాధ్యాల మీద నడుపుకుని ముళ్ళ కిరీటం ధరించి వెళ్తున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే వెస్టైల్ పార్టీ. అంటే నేను ఒక మాట మాట్లాడాను ఢిల్లీలో, నేనే రాజు నేనే మంత్రి. లేదులేండి, నేను చోటాబాయి బడాబాయి మోడీ గారు అని కూడా అన్నారు. అనలేదా? బడాబాయి చోటాబాయి అనలేదా? అన్నారు సార్ కాంగ్రెస్ పార్టీలో. బట్ ఆయన ఆ రోజు ధైర్యం ఉండి పోరాటం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ప్రజలకు. అబ్సల్యూట్ గా యూ షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్. 12 సంవత్సరాలు కూడా నేనే ఉంటా అని చెప్పేసి సరే, అది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పాతకాపులు ఉన్నారు. వెరీ కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా నమ్ముకుని ఉన్న వ్యక్తులు ఎవరంటే బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు బీజేపీతో కలుస్తారు, ఎప్పుడు వెళ్తారు, ఏ దాంట్లో ఉన్నారు. చంద్రబాబు గారు ఇస్ జెంటిల్మెన్ అండి. దుద్దిల్లి చంద్రబాబు వాళ్ళ ఫాదర్ నుంచి కాంగ్రెస్ మనిషి. మేబీ కొంచెం గట్టిగా కేంద్రం మీద మాట్లాడి ఉండకపోవచ్చు కానీ, బట్ వెరీ కొంచెం నిబద్ధతలు కలిగిన వ్యక్తిగానే పేరు ఉంటుందండి ఆయనకి, యాజ్ ఫర్ మై పర్సెప్షన్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని అనుకోండి, ఆయన అప్పుడు ఇప్పుడు ఇవాళ కొంచెం తలనొప్పిగా మారని అనుకోవచ్చు. ఏనాటి వ్యక్తి అండి, ఆయన లెఫ్టిస్ట్ దేవరావు ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి, ఇలా ఉన్న వ్యక్తి. మేబీ సమ్ టైమ్స్ ఏదైనా ఉండొచ్చు కానీ, ఏది రాజకీయాలు ఉండొచ్చు కానీ, సచ్ ఏ గ్రేట్ వారియర్స్ దే ఆర్, నాట్ ఆర్డినరీ పీపుల్. ఇవాళ ఇప్పుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజల్లో ఉండే మనిషి ఆయన. బీజేపీలో కూడా ఉన్నాడు, బీజేపీలో కూడా ఉండి వచ్చి మీ దగ్గర చూసుంటారు. టీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నా కొంచెం అవుట్ స్పోకెన్, ఒకసారి తప్పుగా మాట్లాడవచ్చు కానీ, బట్ ప్రజల్లో తిరిగే మనుషులు వాళ్ళు. మల్లారెడ్డి గారి గురించి కామెంట్ చేయొద్దండి, మీరంతా ఎలాగో ట్రోలింగ్ చేసుకుంటారు, నాకెందుకు కానీ. నేనేం తప్పుగా మాట్లాడినా, టీడీపీలో నెగ్గారు, పార్టీ మార్చుకున్నారు. బట్ వీళ్ళు కానీ బీఆర్ఎస్ కి మాట్లాడే అర్హత లేదు. పార్టీ మంత్రిలో చేశారు కదా, అందుకని వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. మనకు ఉంటుంది, వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. విలువల గురించి వాళ్ళు చెప్పడం ఏంటి, బూతుల గురించి వాళ్ళు చెప్పడం ఏంటి, ఎన్ని బూతులు తిట్టారు, కోస్తా రాయలసీమ జాతిపరంగా తిట్టినాడు అందరూ. నేను అంటలేదా నాయకుడు తిట్టలేదా? వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగింది కేటీఆర్ గారు అంటున్నారు కానీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిందని చెప్పి వస్తే మాత్రం మిగతా వాళ్ళు మాకు గుర్తుంచుకోండి. నవీన్ నాపచేని పడుతుంది. రెస్పెక్ట్ దేర్ రిజిమ్ ఆల్సో, బికాస్ వాళ్ళ పాలన 9.5 సంవత్సరాలు ఏ రోజు కూడా మిగతా బ్యారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగిన మినహాయించండి చాలా హంబుల్గానే పరిపాలించారు. నేను అవినీతి గురించి మాట్లాడలేదు, దాంట్లో కాళేశ్వరం కూడా మనం అలాగే చూసింది, దట్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఒకటి చెప్తా ఉన్నాను, వాళ్ళు గట్టిగా నిలబడితే డెఫినెట్గా వాళ్ళు గట్టి పోటీ ఇచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా కనపడతా ఉంది. బట్ ఒక ప్రాంతీయ పార్టీ నిలబడాలి ఇక్కడ. ఆ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రం లాంటి పార్టీ ఏదైనా ఆదాడు ఉండాలి, తెలుగుదేశం ఉండాలి, అన్ని ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. ఉత్తర భారతీయ అహంకార పదఘట్టల కింద ఇక్కడ తెలుగు జాతి నలిగిపోకూడదని కోరుకునే వ్యక్తిని. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.